నమస్తే తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. రాజ్ తరుణ్ ఇష్యూ మరొకసారి అంటే కేసు పెట్టినప్పుడు ఏ విధంగా రచ్చ అయ్యిందో సీన్ కట్ చేస్తే ఈ మధ్య కాలంలో శేఖర్ భాష వర్సెస్ లావణ్య అనేది శేఖర్ భాషకి సపోర్ట్ పెరగడం, లావణ్య అవునన్నా కాదన్నా మోసం చేసింది, తనకు రాజ్ తరుణ్ అన్యాయం చేశాడని ఇప్పుడు తెర మీదకి రావడం కరెక్ట్ కాదు అంటూ తన వర్షన్ను వినిపిస్తూ ఒక పోరాటమే చేస్తున్నాడన్న విషయం అయితే మనందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ 2-3 రోజుల్లో రిలీజ్ అయిన మస్తాన్ సాయితో లావణ్య కాన్వర్జేషన్ విన్నాక రాజ్ తరుణ్ చెప్పింది నిజమే అన్న ఒక కంక్లూజన్కి అయితే రావడం జరిగింది. అయితే నిన్న తిరగబడ్ర స్వామి ప్రెస్ మీట్కి సంబంధించి రాజ్ తరుణ్ తెర మీదకి రావడము, నిన్న మీడియా మీట్లో కూడా రాజ్ తరుణ్ వర్సెస్ అంటే రిపోర్టర్స్ అన్నట్టుగా సాగిన వేదిక అనేది క్లియర్ కట్ కంటే పదే దాని గురించి మాట్లాడాలని నాకు లేదు. ప్లీజ్ దయచేసి సినిమాకు సంబంధించి మాట్లాడదాం. సినిమా మీద వేదిక మీద చాలామంది ఉన్నారు. ఇటు మాల్వి ఉంది, నేనున్నాను, ప్రొడ్యూసర్ ఉన్నారు, రఘుబాబు ఉన్నారు. కాబట్టి ఈ సినిమా గురించి మనం డిస్కస్ చేద్దాము అంటూ కూడా ఎన్నిసార్లు చెప్పినా బట్ ఇప్పుడు బర్నింగ్ టాపిక్ ఇది. మీరు చాలా రోజుల తర్వాత మీడియా ముందుకు వచ్చారు కాబట్టి ఖచ్చితంగా అడ్రస్ చేయాల్సిందే అంటూ దానికి సంబంధించిన కొన్ని క్వశ్చన్స్ తెర మీద తీసుకురావడము, అబార్షన్ చేయించారంట నిజమేనా, మేము ఫస్ట్ ఒక లేడీ రిపోర్టర్ అంటే మేము ఫస్ట్ దీన్ని లావణ్యని తెర మీద చూపించింది మేము అనేసని మాకు సమాధానం ఇవ్వను అనేసని మీరు తప్పించుకుంటున్నారు, ఇది ఎంతవరకు కరెక్ట్ అంటూ తను అడగడము. ప్లీజ్ దయచేసి అవునన్నా కదన్నా ఒక అంటే సెలబ్రిటీషిప్లో ఉన్నాను, బయటకు వస్తే ఒక భయం అనేది ఉంటుంది కాబట్టి ఎన్ని రోజులు రాలేకపోయాను, అప్పుడు చెప్తున్నాను ఇప్పుడు చెప్తున్నాను, లీగల్గానే దీన్ని నేను అడ్రస్ చేస్తాను, లీగల్గానే దీన్ని ఫైట్ చేస్తాను, లీగల్గానే నేను ప్రొసీడ్ అవుతాను అని అప్పుడు చెప్తున్నాను ఇప్పుడు చెప్తున్నాను, అందుకోసమే నేను ఎక్కడ ఈ అంశానికి సంబంధించి మాట్లాడట్లేదు అనేసి అంటూ ఆయన చెప్పడం జరిగింది. ఇటు రాజ్ తరుణ్ ఫాదర్ కూడా ఒక ఛానల్కి ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది. దాంట్లో తన కొడుకు పడ్డ వేదనను అంటే ఆ అమ్మాయి ఒక టైంలో తనకు హెల్ప్ చేసిందన్న ఒక్క కారణంతో ఆ అమ్మాయిని ఎన్ని రోజులు పెంచి పోషించుకుంటూ వచ్చారో మాకు తెలుసు అంటూ కూడా తన వర్షన్ చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో నిన్న నైట్ లావణ్య రాజ్ తరుణ్ ఇంటికి వెళ్ళడం జరిగింది. ఆంటీ అంకుల్ బయటికి రండి మాట్లాడండి, మీరు నాతోటి ఉన్నది అబద్ధమా, మనం ఇలా కలిసి ఉన్నాము, ఇలా ఎలా మర్చిపోయి మాట్లాడుతున్నారు, ఇప్పుడు ఇలా మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్, నేను వచ్చాను మాట్లాడదాం రండి అంటూ కూడా లావణ్య అక్కడ ఫైట్ చేయడం జరిగింది. ఆల్మోస్ట్ ఆల్ లావణ్య కాసేపటి వరకు అక్కడి నుంచి బయటికి రాలేదు. తర్వాత పోలీసులు రావడం జరిగింది. తన దగ్గర అంటే తనకు అబార్ట్ చేయించలేదు, అసలు నాకు యూట్రసిస్ లేదు అనేసి అని శేఖర్ భాష చెప్తున్నాడుగా, ఇదిగోండి ఈ ప్రూఫ్స్ ఇవి కావా, మేమిద్దరం పెళ్లి చేసుకొని సెల్ఫీ దిగిన ఫొటోస్ ఉన్నాయి, ఇన్ని రోజులు నా రాజు నాకు కావాలనుకున్నాను కాబట్టి ఇవన్నీ బయట పెట్టదలుచుకోలేదు అని అంటూ మరొక చిన్నపాటి డ్రామా అయితే అక్కడ క్రియేట్ అయిపోయింది. ఎందుకు డ్రామా అంటున్నామంటే ఆల్మోస్ట్ ఆల్ ఇప్పుడు అంటే డే 1 నుంచి కూడా నిన్న చెప్పినట్టుగా కొంత సాఫ్ట్ కార్నర్ ఎక్కడో లావణ్య మీద ఉండింది. బట్ శేఖర్ భాష అలుపెరగని పోరాటానికి సంబంధించి మరి తనకు ఆడియో లీక్లు ఎక్కడి నుంచో వస్తున్నాయి అనేది ఎవ్రీ టైం లావణ్య అడుగుతూనే ఉంది. మీరు చేయాల్సిన ఇన్వెస్టిగేషన్ నేను చేస్తున్నానంటూ కూడా శేఖర్ భాష చెప్తూనే వస్తున్నారు. ఈ నేపథ్యంలో నిన్న కొన్ని అంటే వాళ్ళ ఫ్యామిలీతో దిగిన ఫొటోస్ కావచ్చు, గ్రీటింగ్ కార్డ్స్లో ఉన్న ఫొటోస్ కావచ్చు, అలాగే తన దగ్గర ఉన్న మెడికల్ రిపోర్ట్స్ని కావచ్చు లావణ్య చూపించడం జరిగింది. ఇవాళ నార్సింగ్ పోలీస్ స్టేషన్కి లావణ్య వెళ్ళబోతుంది అనేది అయితే న్యూస్. మరొకసారి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడానికి ఆవిడ సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తోంది. 10 ఏళ్ళు మేము కలిసి ఉన్నాము, మాల్వి వల్లే ఇదంతా జరుగుతోంది, మాల్వి చేసిన చాట్స్ నన్ను అంటే ఇది హెరాస్ చేస్తున్నట్టు తిట్టిన అవి ఇవన్నీ నేను సబ్మిట్ చేశాను, మరొకసారి వెళ్తాను అంటూ మరి ఇప్పుడు వెళ్ళడానికి రీజన్ ఏంటి, మరి నిన్న అక్కడికి వెళ్ళి దౌర్జన్యం చేసిన విషయంలో ఏదైనా కేసు నమోదైందా, ఎందుకంటే నా హస్బెండ్ దగ్గరికి నన్ను వెళ్ళనివ్వండి, నా రాజ్ దగ్గరికి నన్ను వెళ్ళనివ్వండి, నా రాజ్ నన్ను కలవనియండి అని అంటే శేఖర్ భాష కూడా నేను అక్కడే ఉన్నాను, నీ గుండెకాయ అయిన కాదమ్మా మస్తాన్ సాయి వెళ్ళి నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళమ్మా అంటూ కూడా శేఖర్ భాష అదే రేంజ్లో ఫైట్ అయితే కంటిన్యూ అవుతుంది. మొత్తానికైతే అంటే ప్రస్తుతము లావణ్య చేస్తున్న ఫైట్కి సంబంధించి అయితే వెనుకుండి లాయర్ ఏంటంటే ఇప్పుడు ఆమె వైపు ఏదో అటెన్షన్ క్రియేట్ చేయడం కోసం నువ్వు అక్కడ ఉన్నాడు, రాజ్ బయటికి వచ్చాడు కాబట్టి నువ్వు వెళ్ళు చూడు మాట్లాడు అనేసని ఆయన డైరెక్షన్లోనే లావణ్య వెళ్తోంది. ఇప్పుడైతే కంప్లీట్ రాజ్ తరుణ్కి మద్దతు ఇచ్చారు. దీంట్లో కొసమెరుపు ఏంటంటే మీ గొడవ మీరు పడుతూనే ఉండండి, ఈ సందట్లో సడేమి అన్నట్టు రాజ్ ఇప్పటికీ ఒక సినిమా రిలీజ్ చేశాడు,
చేశాడు. ప్రొడ్యూసర్ని అయితే గట్టెక్కించింది సినిమా అనే చెప్పాలి. ఎందుకంటే పురుషోత్తముడు సినిమా ఆల్మోస్ట్ అన్ని సినిమాల్లో మిక్స్ చేసిన ప్రస్తుతం అంటే ఈ గొడవ తర్వాత కొంత క్యూరియాసిటీ జనాల్లో పెరిగిపోయి అంటే సినిమా లవర్స్కి పెరిగిపోయి రాజ్ యాక్షన్ ఎలా ఉంది, పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, దీన్ని ఎలా హ్యాండిల్ చేశాడు చూద్దాం అన్నట్టుగా వెళ్ళడంతో ప్రొడ్యూసర్ అయితే రాజ్ మీద పెట్టుకున్న నమ్మకానికి అయితే ఒక ఇంత రీచ్ అయ్యారనేది మాత్రం క్లియర్ కట్గా తెలిసిపోతుంది. అదే విషయానికి వచ్చేసరికి ఇప్పుడు తిరగబడరా స్వామి ఇదే టైంలో రిలీజ్ కాబోతూ ఉంటే ఇంకా మీడియా అటెన్షన్. నిన్న చాలా ఇంట్రెస్టింగ్ కామెంట్, RRRకి వచ్చిన కెమెరాస్ అన్నీ ఇప్పుడు వచ్చాయి. నాకంటే నేను సక్సెస్ ఏంటిది సినిమాలు నా సక్సెస్ అయినప్పుడు కూడా ఈ ప్రెస్ మీట్లు పెట్టినప్పుడు ఇన్ని కెమెరాలు రాలేదు. నాకే చాలా ఆశ్చర్యంగా అనిపించింది. అంటే బికాస్ ఆఫ్ మెయిన్ రీజన్ ఇప్పుడున్న ఎలిగేషన్ అనేది నే మీద వచ్చిన ఆరోపణ అనేది ఉంది కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు వాటికి సంబంధించి మా మీడియాకి దొరికితే ఎలా ఉంటుందో తెలుసు కాబట్టి ఇక క్యూరియాసిటీ అనేది ఎక్కువ ఉండడము, తనే షాక్ అయిపోయేంత రేంజ్లో అంటే నిజంగా ఇన్ని కెమెరాస్ ఏంటి ఇంతమంది ఏంటని నేను నా ప్రెస్ మీట్కే వచ్చారా అని నేను ఒక ఇంత షాక్ అయ్యానంటూ కూడా తను స్టేజ్ మీద అనౌన్స్ చేయడము. అటు ఆల్మోస్ట్ కొంతమంది క్రైమ్ రిపోర్టర్స్ వచ్చారు, సినిమా రిపోర్టర్స్ వచ్చారు. దీనికి సంబంధించి మళ్ళీ రాస్తాడు ఇంత సపరేట్గా అయితే తను ఈ అంశానికి సంబంధించి ఇంటర్వ్యూస్ ఎలాగో ఇవ్వడు కాబట్టి దొరికిందే సందు అన్నట్టుగా ప్రతి ఒక్కరూ తమ అడగదలుచుకున్న అన్ని అంశాలు అడిగినా చాలా తెలివిగా నేను గతంలో చెప్పిన మాటకే కట్టుబడి ఉన్నాను, ఏదున్నా కోర్టులోనే తేల్చుకుంటాను, ఇన్ని రోజులు ఒక పరువు అనే చట్రంలో ఉండిపోయి నేను కష్టంలో ఉన్నప్పుడు ఆ అమ్మాయి నన్ను ఆదుకుంది కాబట్టి తన వల్ల నేను జేబులో రూపాయి లేనప్పుడు నా కోసం తను టైం స్పెండ్ చేసింది. నేను సహజీవనం చేశాననే చెప్తున్నాను, చేయలేదని చెప్పలేదు. బట్ మధ్యలో తను రూట్ తప్పింది. అయినా సరే ఆ అమ్మాయి ఇప్పుడు బయటికి వదిలిపెడితే ఇప్పుడున్న పరిస్థితుల్లో పాపం అమ్మాయి ఏమైపోతుందో అని నేను షెల్టర్ ఇచ్చాను. నన్ను ఎంత అవమానించినా నా ఫ్యామిలీని ఎంత ఇబ్బంది పెట్టినా ఓర్చుకున్నాను. ఎందుకు అని అంటే ఇది బయటికి వెళ్తే ఇమేజ్ డ్యామేజ్ అవుతుంది అనేది ఒకటి, ఒక కృతజ్ఞత అనేది మనతో ఇన్ని రోజులు ఉన్న ఒక అమ్మాయిని మనం రోడ్డు మీద పడేస్తే బాగోదు అన్న ఒక కృతజ్ఞత అనేది నాకుంది కాబట్టి భరించాను. ఇప్పటికీ కూడా నేను బయటికి రాలేదు, తను బయటికి వచ్చింది, అందరికీ ఇదైతే గుర్తుపెట్టుకోండి అంటూ అంటే సీరియస్లీ అయితే తనేం బయటికి రాలేదు. మస్తాన్ సాయితో ఉన్న రిలేషన్ అక్కడ లీక్ చేసిన ఆడియోలలో చాలా క్లియర్ కట్గా తెలిసిపోతుంది. కాబట్టి రాజ్ ఎంత భరించాడు అనేది అక్కడ క్లియర్గా తెలుస్తుంది. లావణ్య అప్రోచ్ అవుతున్న విధానంతో ఇంకా లావణ్య అయితే ఆల్మోస్ట్ ఆల్ గోతిలో పడుతుంది అనేది క్లియర్ కట్గా తెలుస్తుంది. మరి దిలీప్ సుంకర ఫస్ట్ రోజు అటెన్షన్ చేసిన మీడియా అటెన్షన్ కావచ్చు, ఒక ఇంటర్వ్యూ తప్పితే ఇప్పుడు దీనికి సంబంధించి అయితే ఎక్కడా మాట్లాడలేదు. మరి ఎందుకు సైలెంట్గా ఉంటున్నాడు, ఇంత డ్యామేజ్ లావణ్యకు జరుగుతుంటే అంటే మరి ఏమీ లేని అంశాన్ని ఇప్పుడు మళ్ళీ ఆమె నా దగ్గర ఫొటోస్ ఉన్నాయి, మేమిద్దరం సెల్ఫీలు తీసుకున్న ఫొటోస్ ఉన్నాయి, నా దగ్గర ప్రతి ప్రూఫ్ ఉంది అంటూ మరొకసారి తన వైపు అటెన్షన్ సీక్ చేసుకునే ప్రయత్నం చేసిన ప్రస్తుతము ఈ జరిగిన అల్లకల్లోల నేపథ్యంలో అయితే ఇప్పుడు రాజ్కే ఆల్మోస్ట్ ఆల్ పాజిటివిటీ పెరిగిపోయింది. అతను ఎంత భరించాలో అంత భరించాడు అన్నది క్లియర్ కట్గా తెలుస్తుంది అంటూ రాజు వైపే టోటల్ ఈవెన్ ఉమెన్ కావచ్చు అంటే ఇన్ని రోజులు తనకు ఆడపిల్ల ఆ సాఫ్ట్ కార్నర్ చాలా మందికి ఉండింది. బట్ ఈ విషయాలన్నీ బయటకు వచ్చిన తర్వాత తన ఆడియోస్ విన్న తర్వాత తను ఒక్కొక్క టైంలో ఒక్కొక్క విధంగా మాట్లాడుతున్న విషయాలను చూసిన తర్వాత దీంట్లో రాజ్ తప్పలేదు, లావణ్యదే మిస్టేక్ ఉందన్న ఒక కంక్లూజన్కి అయితే రావడం జరిగింది. మరి ఈ అంశాన్ని ఇప్పుడు నార్సింగ్ పోలీస్ స్టేషన్కి వెళ్ళబోతున్నట్టు ఒక సమాచారం అయితే ఉంది. మరి ఏ కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తుంది, ఏ అంశాన్ని మరొకసారి తెర మీద తీసుకురాబోతోంది, ఏ బాంబు పేల్చేందుకు సిద్ధమవుతుంది, బట్ ఒకటైతే క్లియర్గా అర్థమవుతుంది, తను చేస్తున్న ఫైట్కి అయితే అది రాజ్కి వచ్చే ఇబ్బంది అయితే ఏమీ లేదు. ఎందుకంటే రాజ్ అంత ధైర్యంగా ఉన్నాడు అని అంటే ఖచ్చితమైన ప్రూఫ్స్ తన దగ్గర ఉన్నాయనేది క్లియర్ కట్గా తెలుస్తుంది. కాబట్టి మరి లివింగ్ రిలేషన్లో ఉన్నది అంశానికి సంబంధించి అంటే ఇద్దరు కలిసి ఒప్పుకున్న తర్వాత టర్మ్స్ అండ్ కండిషన్స్ అయితే దీనికి అప్లై కావన్న విషయాన్ని అయితే ఇక్కడ లీగల్ టర్మినాలజీ ప్రకారం అయితే చెప్పడం జరుగుతుంది. మరి కాసేపట్లో ఆమె నార్సింగ్ పోలీస్ స్టేషన్కు ఏ పర్పస్లో వెళ్ళబోతోంది, ఏం కంప్లైంట్ ఇవ్వబోతోంది, ఇంకే బాంబ్ పేల్చబోతుంది, బట్ ఎండ్ ఆఫ్ ద డే నోట్ ఒకటైతే ఏం పేల్చినా లావణ్య ఇక్కడ తప్పులో పడబోతుంది అన్నది ఇప్పటివరకైతే వచ్చిన కంక్లూజను. మరి ఇప్పుడు తను తీసుకురాబోతున్న ఎవిడెన్స్ ప్రకారము నిజంగానే పెళ్ళి అయిందా, అయినా సరే ఇతనితో వెళ్ళిపోయిన తర్వాత నేను ఒక శేఖర్ బాషా ఒక రిపోర్టర్ని అడిగారు, ఏం భయ్యా పెళ్ళైపోయింది నాకు నచ్చలేదు అనేసి నువ్వు వెళ్ళిపోయావు, పట్టించుకోవట్లేదని ఇంకోటి దగ్గర ఉంది, మళ్ళీ వచ్చేసి నువ్వు కావాలని అంటే నువ్వు యాక్సెప్ట్ చేస్తావా అంటూ ఒక క్వశ్చన్ అడగడం జరిగింది. అంటే ఒక్కొక్కరి అడిగిన శేఖర్ పాషా గారికి అయితే ఒక్కొక్కరి రిలేషన్ అనేది ఒకరికి క్షమించే గుణం ఉంటుంది,
ఇంకొకరు ఇప్పుడు రాస్తారులాగా అయ్యో ఎక్కడికి వెళ్ళిపోతుందో అనేసని భరించే గుణం ఒకరికి ఉంటుంది. పోనీ మనం ఎన్ని రోజులు ఉన్నాము, తన వల్ల లైఫ్ సెట్ అయింది, తనను బాగు చేసుకొని మన దగ్గర పెట్టుకుందామని ఇంకొకరు అనుకోవచ్చు. చెల్లి నీతో నాకేంటి అనేసి వదిలేయచ్చు. ఒక్కొక్కరి మైండ్ సెట్ ఒక్కొక్కలా ఉంటుంది కాబట్టి ఒకరు రిసీవ్ చేసుకున్న విధానంగా ఇంకొకరు రిసీవ్ చేసుకోవాలంటే అది కుదరదు. ఇది మాత్రం ఖచ్చితంగా శేఖర్ భాష గారు మీరు అంటే నేను అడిగారు కాబట్టి నేను చెప్తున్నాను. ఎందుకంటే మనకు బిగ్ డైరెక్టర్ ఎవరు సుకుమార్ గారు ఒక ఇంటర్వ్యూలో ప్రేమ అంటే మీరు నిర్వచనం ఏం చెప్తారు అని అంటే ఒకే ఒక మాట అన్నాడు, మనం ప్రేమించిన వ్యక్తి ఎన్ని తప్పులు చేసినా సరే, ఎలాంటి వ్యక్తి అయినా సరే క్షమించే గుణం ఉండి తన కోసం ఉండాలి అనుకోవడము ప్రేమ అనేసాను. కాబట్టి ఎందుకంటే మీరు అక్కడ అడిగారు వలి అని ఒక మా అంటే తోటి రిపోర్టర్ని మీరు రివర్స్ క్వశ్చన్ చేశారు కాబట్టి నేను చెప్తున్నాను. సుకుమార్ గారు దీనికి సంబంధించి ఒక మంచి నిర్వచనాన్ని ఇచ్చారు. భరించగలగడం, ఏ తప్పు చేసినా రిసీవ్ చేసుకోగలగడం, దాన్ని అంటే ఇంకా అంత చేస్తున్నా కూడా ఓవర్గా అయిపోతే దానికి ఎవరు ఏం చెప్పలేరు. అంటే మీరు అడిగిన దానికి నేను చెప్తున్నాను. అంటే ఒక్కొక్క పర్సన్ని బట్టి ఒక్కొక్క మెంటాలిటీ ఉంటుంది, ఆలోచన ఉంటుంది, మారిపోతుంది. కాబట్టి మీకు ఈ విషయాన్ని అయితే చెప్పడం జరుగుతుంది. మొత్తానికి అయితే అంటే ఆల్మోస్ట్ ఒకరి ఇష్యూ 4 గోడల మధ్యలో ఉన్నంత వరకు ఒకటి, బయటికి వచ్చిన తర్వాత ఒక్కటే ఇలాంటివి ఏమన్నా వచ్చినప్పుడు సర్దుమన్న కొట్టుకునే ప్రయత్నాలు ఎంతవరకు చేసుకుంటే అంత మంచిది. మీడియాకి ఎక్కడం వల్ల మీ పరువులు పోవడం తప్పితే వచ్చేదైతే ఏమీ లేదు. థర్డ్ పర్సన్కి ఎంటర్టైన్మెంట్. ప్రస్తుతము యూట్యూబ్ ఛానల్స్ కొల్లలు వచ్చాయి కాబట్టి ఎవరి భాషాన్ని, ఎవరి నిర్వచనాన్ని, ఎవరి ఆలోచనని ఆ రూపకంగా వాళ్ళు తెర మీద తీసుకొస్తారు కాబట్టి పరాహుషార్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.